ఇక సిఎల్పి ఎన్నికలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. రాహుల్ నిర్ణయమే ఫైనల్ అంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, ఓవర్ టు యు. అక్షయ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల భేటీ ఇప్పుడే ముగిసింది. అయితే సిఎల్పి నేతను ఎన్నుకోవడానికి భేటీ జరిగింది. ఏకవాక్య తీర్మానం చేసి రాహుల్ గాంధీకి ఈ నిర్ణయాన్ని పంపడం జరిగింది. అయితే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నిర్ణయమే శిరోధార్యమని ప్రస్తుతం ప్రకటించినప్పటికీ కూడా కొద్దిమంది తమ పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకోవాలి సిఎల్పి నేతగా అనేటువంటి అంశంపైన తీవ్రంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిఎల్పి రేసులో చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా పోటీలో నిలవడం జరిగింది. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, జగ్గారెడ్డి, అలాగే నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరికొద్ది మంది సీనియర్ నేతలు కూడా ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సుధీర్ రెడ్డి కూడా తన పేరు పరిశీలనలోకి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది మంది ఎమ్మెల్యేలు అయితే ఈసారి కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వండి, పార్టీ సజీవంగా కొనసాగాలి తెలంగాణలో అంటే ఈసారి కొత్త రక్తాన్ని నింపేటువంటి అవకాశం కోసం ప్రయత్నం చేయండి అనేటువంటి ప్రతిపాదనలు ఎవరైతే ఏఐసిసి దూత కేసీ వేణుగోపాల్కు విన్నవించుకోవడం జరిగింది. ఇదే అంశంపై తాండూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, సిఎల్పి నేతకు సంబంధించినటువంటి అంశం పైన ఏ నిర్ణయం తీసుకున్నారు, మీరు ఏ సజెషన్ ఇవ్వడం జరిగింది? మేమందరం కూడా ఏకపక్ష తీర్మానం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారి నిర్ణయమే మా నిర్ణయము అని చెప్పి మేమందరం కూడా మొత్తం ఉన్న సభ్యులందరం కూడా చెప్పడం జరిగింది. ఎప్పటిలోగా సిఎల్పి నేతను సిఎల్పి పేరును ప్రకటించే అవకాశం ఉంది? సిఎల్పి నేత పేరు మరి ఈ మినిట్స్ అన్ని ఈరోజు సిఎల్పి మీటింగ్లో అయిన మినిట్స్ అన్ని కూడా తీసుకెళ్లి వేణుగోపాల్ గారు రాహుల్ గాంధీ గారితో చర్చించి నాకు తెలిసినట్టయితే నెక్స్ట్ 2-3 డేస్లో ప్రకటించబోతా ఉన్నారు. అంటే మీరేమైనా ప్రతిపాదన చేయడం జరిగిందా సిఎల్పి నేతకు సంబంధించిన? మీరు కూడా మీ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు, మిమ్మల్ని ఏం అడిగారు? మా అభిప్రాయం అడగడం జరిగింది. వేణుగోపాల్ గారు, ఆర్సి కుంతియా గారు ఇద్దరు కూడా ఒక్కొక్కరిని పిలిచి మా అభిప్రాయం సేకరించడం జరిగింది. మరి మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి నిర్ణయమే మా నిర్ణయం అని మేము చెప్పడం జరిగింది. అలాగే శాసనసభకు సంబంధించినటువంటి స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు సహకరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని దీనిపైన ఏ రకమైనటువంటి చర్చ జరిగింది పార్టీలో ఇందాక ఎమ్మెల్యేల భేటీలో సంబంధించినటువంటి? స్పీకర్ పోటీలో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ్వరు కూడా ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు తీసుకునే నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ ఆమోదించబోతా ఉంది. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. సిఎల్పి నేతను ఎన్నుకునేటువంటి అధికారం రాహుల్ గాంధీకి ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ ఈరోజు రాత్రి వరకు పేరు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. లేదు అంటే రేపు ఉదయాన్న సిఎల్పి నేతను సిఎల్పి నేత పేరును ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఏఐసిసి దూతగా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రావడం జరిగిందో హుటాహుటిన తను మీడియాతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు తిరిగి కేరళ బయలుదేరి వెళ్ళనున్నట్టుగా తనకు సంబంధించినటువంటి పర్సనల్ సమాచారం మీడియాకు అందజేయడం జరిగింది. అయితే తను కేరళలో తన బంధువులకు సంబంధించిన ఎవరో అంత్యక్రియలకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత అటు నుంచి డైరెక్ట్గా బెంగళూరు చేరుకొని బెంగళూరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాత్రి వరకు తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు, లేదు అంటే రేపు ఉదయం సిఎల్పి నేత పేరును ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు అదే అసెంబ్లీ స్పీకర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని నిన్న కేసీఆర్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లో మాట్లాడడం జరిగింది. అదే అంశం పైన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ విషయంలో టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తాము, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి స్పీకర్ సంబంధించినటువంటి రేసులో ఎవరిని నిలపొద్దు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ను ఎన్నికను సజావుగా సాగేలా సహకరిస్తామనేటువంటి అంశాన్ని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా సిఎల్పి నేతకు సంబంధించినటువంటి ఎన్నిక మాత్రం దాదాపు పూర్తయింది. ఇదే అంశాన్ని ఏకవాక్య తీర్మానంతో రాహుల్ గాంధీకి పంపడం జరిగింది. రాహుల్ గాంధీ ఓకే చేసిన తర్వాత రేపు లేదంటే ఈరోజు రాత్రి వరకు ఫైనల్గా ప్రకటన రానుంది. అక్షయ, రైట్, థ్యాంక్ యూ మధు.